అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై స్పందిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజానిక మనసును గెలుచుకున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. విభజన చట్టాలకు సంబంధించి కావచ్చు, అటు మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి కావచ్చు, అనేక అంశాలపై సుదీర్ఘ ఉపన్యాసంతో ప్రధానంగా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల్లో చిరస్థాయి గుర్తింపునైతే ఆయన సంపాదించుకుని చెప్పుకోవాలి. మనకు అందుబాటులో కూనంనేని గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రతినిధి. సార్, మీరు మొదటి నుంచి కూడా చెప్తున్నారు అటు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ఒక సమన్వయకర్తగా నేను వ్యవహరిస్తానని, కానీ మీరు అనేక అంశాలపై స్పందించారు. ఒక దశలో మీరు పోతిరెడ్డిపాడు గురించి స్పందించినటువంటి వ్యాఖ్యలు అటు రేవంత్ రెడ్డికి అటు హరీష్ రావుకి మధ్య కొంత మాటల దుమారాన్ని కూడా రేపాయి. మొత్తంగా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది ఈసారి గడిచిన అసెంబ్లీ సమావేశాల్లో. ఎట్లా అనిపించింది ఈసారి సమావేశాల్లో పాల్గొండి? సమావేశాలు అంటే ఈసారి బాగా జరిగాయి. ఎప్పుడు ఈ 10-15 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా నిరంతరం అలా జరగలేదు. ప్రతి సభ్యునికి కూడా స్పీకర్ గారు మాట్లాడే అవకాశం కూడా ఇచ్చారు. ప్రజా సమస్యలపైన బాగా చర్చలు జరిగాయి. ఇది ప్రజాస్వామ్యానికి ఒక శుభ పరిణామం. ఆ క్రమంలో నేను కొత్తగూడెం నుంచి ఎంపికైన నేను కమ్యూనిస్ట్ పార్టీ తరపున గెలిచినప్పుడు కూడా ఒక బాధ్యతగా రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యల్ని కమ్యూనిస్ట్ పార్టీ కాకుండా ఇతర కమ్యూనిస్ట్ పార్టీ అంటే సహజంగా పేద వర్గాల తరపున ఎక్కువ మాట్లాడతాం. దాంతోపాటు ఇరిగేషన్ కానీ, లేకపోతే ఆర్థిక పరిస్థితులు కానీ, లేకపోతే ఇతర రాష్ట్రంలో జరిగినటువంటి అనేక పరిణామాలపైన ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రత్యేకించి అన్ని కమ్యూనిస్ట్ పార్టీల తరపుగా కూడా వాళ్ళ ఇబ్బందులు ఏమి వచ్చినప్పుడు ప్రస్తావన చేస్తున్నాను. ఆ విధంగా ఈ సమావేశాల్లో నా వంతు కర్తవ్యం నేను కొంతమేరకు పూర్తి చేశానని భావిస్తున్నాను. దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమం తీవ్రతరం అవుతుంది. ఢిల్లీలో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా రైతు సంఘాలకు సంబంధించి పెద్ద ఎత్తున డిమాండ్లు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు కేంద్రాన్ని కూనంనేని ఏం డిమాండ్ చేస్తారు? ప్రధానంగా మన రాష్ట్ర రైతాంగం కోసం ఎటువంటి పోరాటాలు భవిష్యత్తులో చేయబోతున్నారు? కేంద్రం గతంలోనే నరేంద్ర మోడీ గారు రైతాంగానికి క్షమార్పణ చెప్పడం జరిగింది. 3 డ్రకోనియన్ లాస్ అంటే రైతు వ్యతిరేక భయానక చట్టాలు 3, ఇంకోటి విద్యుత్తుది. ఆ 4 చట్టాలు మరలా ఏరే పద్ధతుల్లో అప్పుడు ఇచ్చిన మాట మీద నిలబడకుండా మళ్ళీ వాటిని అమలు చేస్తూ ఉన్నారు. దానికి నిరసనగా మళ్ళీ గత 5 రోజుల నుంచి కూడా ఢిల్లీ సరిహద్దులు, పంజాబ్ ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళని చెదరగొట్టడానికి టీర్ గ్యాస్ షెల్స్, అలాగే రబ్బర్ బుల్లెట్స్ ఇలా బేభత్సం చేస్తూ ఉన్నారు. వీటన్నిటిపైన కూడా మొన్న తర్వాత కార్మిక వర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయాలు, కార్మిక వర్గ చట్టాలు తీసేయటం, 4 కోళ్లుగా తీసుకురావటం, ఇటువంటి అనేక అంశాలపైన మొన్న భారత గ్రామీణ ప్రాంత బంద్ కూడా జరిగింది. ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీగా ఎప్పుడు నిరంతరం మేము మోడీ ప్రజా సంక్షేమం కంటే మతం పేరుతో అధికారాల్లో రావాలని నిలబెట్టుకోవాలని చూస్తున్నాం. కొంతకాలం నడుస్తుందేమో, కానీ అంతిమంగా ప్రజల తరపున ప్రజల నిర్ణయము అంతిమంగా ఈ దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి నిర్ణయం చేస్తారు. థ్యాంక్ యూ. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల సమయం సమీపిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. మీ పార్టీ నుంచి ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారు? గతంలో రేవంత్ రెడ్డిని కూడా స్వయంగా వెళ్ళి కలిశారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ 3 స్థానాల్లో ఏదో ఒక చోట పొత్తు నుంచి పోటీ చేస్తామని చెప్పి మీరు గతంలో ఒక వినతి పత్రం కావచ్చు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లమని చెప్పి రేవంత్ రెడ్డిని కోరారు. సో అక్కడ ఎలాంటి స్పందన వచ్చింది? సిపిఐ నిజంగా పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉంటుందా? ఉంటే అభ్యర్థి ఎవరు? నిజంగా అంటే నిజమైన అబద్ధాలు ఉంటాయంటే మేము పోటీ చేయాలని అనుకున్నాం. ఒక 5 ప్లాన్ చేసుకుంటున్నాం. తర్వాత పొత్తులు ఎలా ఉంటాయో దాన్ని బట్టి ఉంటుంది. నిజమో అబద్ధాలు ఏముండవు. ఎవరు అనేది నిర్ణయం అవ్వలేదు కదా. ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో మీరు పోటీ చేయబోతున్నారు. పోటీ చేయాలని నిర్ణయం చేశాం. ఖచ్చితమా లేకపోతే ఇంకో పద్ధతి అసలు చర్చలు జరిగితే దాన్ని బట్టి. ఒకవేళ పొత్తుల అభిప్రాయం కుదిరితే మీరు కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ అభ్యర్థి అవన్నీ తర్వాత ముందైతే ఇంత మేరకు ప్రతిపాదన పెట్టాం. తర్వాత దాన్ని బట్టి మనం ఉంటుంది. ఓకే, మొత్తంగా అది కూనంనేని గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల బరిలో సిపిఐ ఉండాలనే ప్రతిపాదన ఇప్పటికే పూర్తిగా ఏకాభిప్రాయం అయితే తీసుకున్నాం. ఖచ్చితంగా పార్లమెంట్ బరిలో ఉండాలని ఆలోచన చేస్తున్నాం. పూర్తిగా ఇప్పటికే రాష్ట్ర కార్యవర్గంతో పాటు జాతీయ కార్యవర్గం కూడా మరిన్ని సమావేశాలు నిర్వహించుకొని దీనిపై ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని అయితే చెప్తున్నారు. మొత్తంగా అసెంబ్లీలో కూనంనేని చేస్తున్నటువంటి ప్రసంగం కావచ్చు, గడిచిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన చేసినటువంటి పలు అంశాలపై, ఆయన స్పీకర్ దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశాలపై అయితే పూర్తిగా రాష్ట్ర ప్రజానికం అంతా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది వీడియో హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, RTV, కొత్తగూడెం.